మనం ఇప్పుడు ఉన్నది సోమేశ్వరం. ఇదే సోమేశ్వరం శివాలయం. ఈ వీడియోలో మీకు సోమేశ్వరం ఈ శివాలయం మొత్తం తిప్పి చూపిస్తాను. ఈరోజు యజ్ఞం కూడా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ముందుగా మీకు ఇంకోండి ఇక్కడ పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా, అదే శివాలయం వాళ్ళు తయారు చేశారు. ఇంకా ఇప్పుడు మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు మనం వచ్చేసాం. ఇదిగోండి ఈరోజు యజ్ఞం కూడా, ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. మీకు అంతా చూపిస్తాను. ఇదిగోండి అందరూ నెయ్యి వేస్తారు, నెయ్యి అవన్నీ వేస్తారు. ఇదిగోండి మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు గుడి అంతా చూపిస్తాను. ఇప్పుడు మనం పెద్ద పాముల పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇది పెద్ద పాముల పుట్ట. అలాగే కొంచెం చిన్నది ఇంకో పెద్దది ఉంటుంది, నీకన్నా ఇంకా పెద్దది. ఇప్పుడు మనం ఇంకో చిన్న మందిరానికి వెళ్దాం. ఇప్పుడు మనం హనుమంతుడి మందిరానికి అయితే వెళ్దాం. ఇదిగోండి ఈ యజ్ఞంలో వేయాలనుకుంటే మీరు ఇక్కడ ఏమైనా ఉంచారు. ఇదిగోండి యజ్ఞం కాబట్టి లాస్ట్ సోమవారం కాబట్టి చాలా రద్దీగా ఉంది. మీకు అంతా చూపిస్తాను. అది పెద్ద లైను ఇంకా ముందు. ఇదిగోండి ఇది చూడండి, ఇది అన్నిటికన్నా చిన్నది. ఇది ఫస్ట్ చేశారు. ఇందాక మీకు చూపించింది అయితే అది మూడోసారి చేసింది అనమాట. ఇదిగోండి ఇదే హనుమంతుడి మందిరం అనమాట. ఇదిగోండి ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇక్కడేమో పక్కన అమ్మవారిని పెట్టారు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటారు. ఇక్కడ అద్దం కూడా ఉంది. ఈ మందిరానికి పక్కనే ఇక్కడ బాగుంటుంది. ఈ బావిలో అయితే తాబేళ్ళు ఉంటాయంట. మనం పొద్దున్న చూస్తే చిన్న చిన్నగా కనిపిస్తాయి, కాకపోతే ఇప్పుడు సాయంత్రం కాబట్టి కనిపించట్లేదు. ఇదిగోండి ఇప్పుడు మీకు దేవుడు పలకి చూపిస్తాను. ఇదిగోండి ఇదే దేవుడు పలకి, దేవుడిని ఇందులో తీసుకెళ్తారు. ఇప్పుడు మీకు విఘ్నేశ్వర స్వామి గుడి దగ్గర తీసుకెళ్తాను. శివస్వాములు కూర్చున్నారు. ఇదిగోండి వినాయకుడిని ఇక్కడ అయితే పెట్టారు. ఇదిగోండి శివుడు వెళ్ళాలంటే ఇటు పక్క డైరెక్ట్ ఎంట్రీ కూడా ఉంటుంది. మీరు వెళ్ళాలంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు అష్ట సోమేశ్వరాలు ఉండే ఒకటి చూపిస్తాను. ఇదిగోండి ఈ అష్ట సోమేశ్వరాలు. ఇదిగోండి ఇందులో మనది 6వది అనమాట. ఇంకోండి వాయువ్య సోమేశ్వరం మొత్తం చూపిస్తాను. ఇదిగోండి పక్కనే పడమర వెంటూరు శివాలయం. నైరుతి కోరుమిల్లి. ఇదిగోండి చూడండి. దానిపైన 3వది దక్షిణం కోటిపల్లి. దానిపైన అన్నేయం దంగేరు. దాని పక్కన తూర్పున కొలంక మొదటిది. ఇదిగోండి దాని కింద శ్రీ ద్రాక్షారం భీమేశ్వర స్వామి గారు. ఇదిగోండి ఉత్తరం వేళ
దానిపైన విష్ణు పెనుమూల. ఇదిగోండి ఇది మందిర్. దీని పక్కనే ఇందాక మీకు హనుమంతుని మందిరం చూపిస్తాం కదా, ఇక్కడ మొత్తం చరిత్ర ఉంటుంది. మీరు చూసుకోండి. సోమేశ్వర స్వామి వారి ఆలయం మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఇది కూడా అష్ట సోమేశ్వరాల్లో ఒకటే. ఇప్పుడు మీకు చూపించాను కదా అష్ట సోమేశ్వరాలు. ఇదిగోండి ఇక్కడ పక్కనే బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు అండి. మనకు లోపలికి ఎంట్రీ ఉండదు. ఇదిగోండి తులసికోట. ఇదిగోండి ఇదే శివాలయం. ఇక్కడ దేవుళ్ళు అందరూ ఉంటారు. చూపిస్తాను చిన్న చిన్న దేవుళ్ళు కదా. ఇదిగోండి శ్రీ సూర్యనారాయణ స్వామివారు, శ్రీ పంచముఖ బ్రహ్మ స్వామివారు. ఇదిగోండి పైన పేర్లు కూడా రాసి ఉంటాయి, కావాలంటే చదువుకోండి. ఇదిగోండి శ్రీ చండీశ్వర స్వామివారు. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మందిరం ఉంటుంది, అందరూ కూడా చూడు ఉంటారు. ఇదిగోండి ఇక్కడ నన్ను ఉంటుంది. ఇటుపక్క 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఇదిగోండి మెయిన్. ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి భోజనాలు అందరూ చేస్తున్నారు. ఇదిగోండి ఎదురుగా ఓంకారం కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మర్రి చెట్టు కూడా ఉంటుంది పెద్దది. ఇప్పుడు అక్కడ భోజనాలు. ఇప్పుడు అయితే అక్కడ దాకా వెళ్ళడం కుదరదు. ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. అందులో భోజనాలు ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగోండి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూపిస్తున్నా. అరే పని అవ్వదనుకుంటాం. మరి ఇక్కడ చాలా రద్దీగా ఉంది ఈరోజు, ఆఖరి సోమవారం కాబట్టి, ఆఖరి రోజు కాబట్టి. ఇక్కడ రైస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ సైడ్గా చూస్తాను. చూడండి ఇది వన సంతర్పణ అనమాట. ఇదిగోండి వద్దైనా సరే పులిహోర పెట్టించి ఇచ్చారు. ఇదిగోండి శ్రీ కాలభైరవ స్వామివారు, శ్రీ దండు గణపతి స్వామివారు, శ్రీ సిద్ధి గణపతి స్వామివారు. అంటే దగ్గరికి వెళ్ళకపోతున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదిగోండి అందరూ మాట్లాడుకుంటూ అది ఉన్నారు. ఇదిగోండి మన డాడీ స్వాములు వేసారు కాబట్టి ఇదిగోండి స్వాముల గృహం చూపిస్తాను మీకు. దేవుళ్ళు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడే ఇదేమో స్టేజ్ అన్నమాట. అది లోపల స్వాములు అయ్యి ఉంటారు. మనం అయితే లోపల దాకా వెళ్ళొచ్చు, కానీ ఆ లోపలికి మాత్రం స్వాములే. ఇదిగోండి ఇదే రథం. దీని స్వామివారు అయితే తీసుకెళ్తారు. మొత్తం మీకు చూపించేసాను. ఇంకా మనం ఫైనల్గా శివాలయంలోకి అయితే వెళ్దాం. ఇదిగోండి గురుస్వామి ఈ చివరి నుంచున్నారే. ఇదిగోండి గురుస్వామి. ఇదిగోండి మీకు ఈ పాటలు పడతాయి కదా, ఇప్పుడు అవి పాడుతున్నారు. చూపెట్టినా మీకు. అలాగే షాపులు కూడా ఉంటాయి.
దాకా ఉంటుంది. ఇది కనీసం ఒక హైట్ దాకా ఉంటుంది. గుడి హైట్ ఉంటుంది ఇది. ఇవ్వండి ఇప్పుడు ఇదిగోండి ఇదే ఉండి ఇలా డబ్బులు వేయచ్చు. ఇదిగోండి ఇక్కడ పెద్ద నంది ఉంటుంది. అలాగే లోపల కూడా ఒక చిన్న చూపించారు కదా. ఇలా వెళ్ళచ్చు. ఇంకోటి మన కొబ్బరికాయలు అయితే కాయలో పెట్టేది. ఇదిగోండి మనం దర్శనం చేసుకొచ్చాక ఇలాగే వెళ్ళిపోయి ఇలాగ వచ్చేసాక ఇదిగోండి ఇక్కడికి రావాలి. ఇక్కడ ఫస్ట్ ఆశీర్వదిస్తారు ఈరోజు ఆట రోజు కాబట్టి. తర్వాత ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చే కూర్చోవాలన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఇదిగోండి ఇక్కడ ఎక్కువ చెరగట్టు ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి స్తంభాల మీద ఒక్కొక్కటి రాసి ఉంటుంది. ఫుట్బాల్ క్రికెట్ మీరు చూడొచ్చు. ఇదిగోండి మీకు మొత్తం చూపించేసాను. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. ఇదిగోండి శివుడు విగ్రహం. మనం ఇంకా దగ్గర దాకా అలాగే వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు చీకటి కాబట్టి వెళ్ళట్లేదు. ఇవ్వండి మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తా. ఇవ్వండి ఇక్కడ పక్కన కాలువ కూడా ఉంటుంది. ఇవ్వండి మరి చెట్టు అదే గుడి. ఇదిగోండి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే. ఇదిగోండి ఇదిగోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఎక్కువ ఉంటాయి చూస్తారా.